ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక కోణంలో ఈ మాటని మనం ఆలోచించేస్తే ప్రకృతి స్పందన చాలా భయంకరంగా ఉంది. ప్రభువు శిలువపై నుండి అంతయు సమాప్తమైనదని తల వంచి మరణిస్తున్నటువంటి సమయాన్ని చూసి రెండు శక్తులు బయటపడ్డాయి. రెండు శక్తులు, ప్రకృతి శక్తులు ఈ ప్రపంచం పైన యేసు ప్రభువుకు జరిగినటువంటి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా బయటపడుతూ ఉన్నాయి. అవి ఏమిటంటే, కనుమరుగయ్యాడు సూర్యుడు కనుమరుగైపోయాడు. నేను ఒక్క క్షణమున ఉదయించకపోతే, నా వెలుతుర్ని మీకు అందించకపోతే ఏమవుతారో అనేటువంటి విధముగా క్రీస్తు ప్రభువుకి సపోర్టివ్గా, సృష్టికర్తకి తోడుగా సూర్యుడు కనుమరుగవుతున్నాడు. అదేవిధంగా భూమి కంపించిపోతుంది, వణికిపోతున్నారు. భూకంపము కలిగిందేమో అనేటువంటి ఆ తారాస్థాయి భయానికి గురి అవుతున్నారు. ఇలా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు శిలువ మరణానికి గురి అవుతూ ఈ సమాప్తమైనది అని చెప్పినటువంటి మాట ద్వారా ప్రకృతి స్పందిస్తుంది. కావున ప్రభు ఒక్క మాట పలికితే, అందుకే ఆయన మాటలు జీవ ఊటలు, ఒక్క మాట పలికితే ఈ సూర్యుడు ఆగిపోగలడు. భూమి మనందరినీ కూడా తన నోరు తెరచి మనందరినీ కూడా కబలించగలదు. ఆ శక్తిని ఒక్క క్షణము సృష్టికర్త అనుమతి తీసుకోకుండానే సూర్యుడు కనుమరుగయ్యాడట. అప్పుడు దేవుడు గద్దిస్తున్నాడు. క్రీస్తు భగవానుడు తన శిలువపై నుండి గద్దిస్తూనే ఈ జవాబిచ్చాడని మనకు పండితులు చెలవిస్తున్నారు. ఇదిగో నీవు కనుమరుగు కాకూడదు, భూమి కంపించకూడదు అని చెబుతూనే అంతయు సమాప్తమైనది అని బిగ్గరగా కేకలు పెట్టాడని మనము వాక్యం ద్వారా సెలవిస్తున్నాం. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఇది విజయస్వరం. నేను నా తండ్రి ద్వారా సాధించాలనుకున్నటువంటి పని ఎక్కడా కూడా ఎమోషన్స్కి గురి అయ్యి ముందుకు వెళ్ళకూడదని ఈ ప్రకృతికి ఆయన బోధిస్తున్నాడు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రాజీనామా పడినట్లుగా లేకుంటే ఓటమికి గురైనట్లుగా ఓ వైపున కనిపించినప్పటికీ కూడా విజయస్వరము ఇది, విజయాన్ని సాధించినటువంటి వాడును మొత్తాన్ని సెట్ చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మనకు బోధిస్తున్నాడు. ఇంకా గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన తన వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని కూడా సమాప్తమైనది అనేటువంటి మాట ద్వారా చెప్తున్నాడు. ఏమి సమాప్తమైనది? దైవరాజ్య స్థాపన మొదలవుతుందంటే ఈ లోకము యొక్క పోకడ సమాప్తమైనది, శిష్యుల శిక్షణ సమాప్తమై ఉన్నది, పాపపు ముళ్ళును నేను తెంచడం ద్వారా లోకము దాని వ్యామోహాలు సమాప్తమైనవి. అదేవిధంగా క్రీస్తు అనుచరుల ఎన్నిక అన్నీ కూడా సమాప్తమై ఉన్నది. ఇప్పటి నుండి నూతన శకం, నూతన ఆరంభం మొదలవుతుంది అని సమాప్తమైనటువంటి మాట ద్వారా కొత్త ఆరంభాన్ని ప్రారంభిస్తున్నాడు ప్రభువైనటువంటి దేవుడు. ఇంకా ప్రియ సహోదరి సహోదరులారా, మ్యాక్స్ లుకాడో అనేటువంటి థియోలాజియన్, వేదాంత పండితుడు ఈ విషయాన్ని చెబుతున్నాడు. గతంలో ఓసారి ఆదికాండం 1వ అధ్యాయము మరియు 2వ అధ్యాయాలు గమనిస్తే ఆదాము ఏవమ్మలను పిలిచి మీరు ఎక్కడా కూడా పడిపోకుండా జీవించాలి అని చెప్పాడు. కానీ వాళ్ళు పడిపోయారు. అప్పటి వరకు తర్వాతగా దేవుని చిత్తానుసారము గెలిచిన సైతానుపై యుద్ధాన్ని ప్రకటించి సైతానుపై గెలుపును నిరూపించినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఆ విధంగా ప్రభువైనటువంటి దేవుడు పూర్ణ తత్వము కలిగి సైతాన్ను ఓడించాడు, నూతన శకాన్ని ఆరంభిస్తున్నాడు. ఈ లోకము సమాప్తమైనది అనేటువంటి విషయాన్ని చెబుతున్నట్లుగా అక్కడ కనపడుతోంది. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, మన జీవితంలో ఎన్ని శ్రమలకు గురి అయినప్పటికీ కూడా విధేయత జీవితం ద్వారా ప్రతి దేవుణ్ణి సాధించుకోవచ్చు. విధేయత ద్వారా, శ్రమల ద్వారా దేవుని సాధించవచ్చు, సైతానుపై విజయము మనము పొందవచ్చు అనేటువంటి రెండవ అర్థము కూడా అక్కడ కనపడుతుంది. అందుకే మనం వింటాం, పునీత పౌలు గారు కూడా తిమోతికి వ్రాసినటువంటి 2వ లేఖ 4వ అధ్యాయము 7 నుండి 8 వచనాలుగా, ఇదిగో నేను మంచి పోరాటమును పోరాడి తిని గెలుపును గెలిచి తిని, గెలుపు పందెంలో నేను గెలిచి ఉన్నాను అని సెలవిస్తున్నాడు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సమాప్తమైనటువంటివి అన్నీ సమాప్తమవుతాయి. కానీ మనము క్రీస్తు ప్రభువులో విధేయత ద్వారా, తానుపై మనం చేసేటువంటి ప్రయత్నము ద్వారా శోధనను జయించవచ్చు, క్రీస్తుని మనం అంగీకరించవచ్చు, తండ్రి దేవుని చిత్తానుసారముగా జీవించవచ్చు అని నిరూపితముగా, సాదృశ్యముగా అంతయు సమాప్తమై ఉన్నదని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకొన్ని విషయాలు, ఏ విషయాలు సమాప్తమై ఉన్నవి, ఏమి అస్సలుగా ఏమి సమాప్తమై ఉన్నది అన్నప్పుడు పాత నిబంధన గ్రంథం నుండి గమనిస్తే
పూర్వ వేదములో పాపాలను పరిహరించడం కోసం అనేకమైనటువంటి బలులను సమర్పించేటువంటి వారు. ఆ బలుల నుండి వచ్చేటువంటి రక్తం ద్వారా పాపము పరిహరించబడుతుంది అనేటువంటి అర్థముతో వాళ్ళు జీవించారు. కానీ ప్రభు ఏమంటున్నాడు, అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. ద బ్లడ్ విచ్ వాజ్ షెడ్ అట్ దట్ టైమ్, ఇట్ వాజ్ ఓన్లీ ఏబుల్ టు కవర్ ద సిన్. అంటే అప్పుడు పాపాన్ని కప్పిపుచ్చేటువంటిది. కానీ ఇక్కడ నేను చేసినటువంటి ఈ బలి త్యాగము, బలి ద్వారా పాపము కప్పిపుచ్చడం కాదు, పూర్తిగా పరిహరించబడుతుంది అనేటువంటి విషయం చెబుతూ అది పాతగా గతము సమాప్తమై ఉన్నది. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనము మరియు హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖ 9వ అధ్యాయము 24 నుండి 28 వచనాల్లో వీనిని గమనిస్తున్నాం. రెండవదిగా ఇంకా ఆయన వ్యక్తిగతంగా చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమి సమాప్తమై ఉన్నదంటే, ప్రవక్తల వాగ్దానాలు సమాప్తమై ఉన్నాయి. వాళ్ళు చెప్పినట్టు ప్రకారంగా అవి నెరవేరాయి. ఉదాహరణ గమనించినట్లయితే యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడు, ఆయన్ను బాధామయ సేవకుడిగా వచ్చినప్పుడు ఆయన పైన ఉమ్మి వేస్తారు, శ్రమలకు గురి చేస్తారు, గడ్డపు వెంట్రుకలను పెరికి వేస్తారు, తలకు ముళ్ళ కిరీటం పెడతాడు, ఈ బాధలను కలుగ చేస్తారు అని ఉన్నాయి. అవి ఇప్పటి నుండి ఇంకా లేవు, అవి సమాప్తమై ఉన్నవి. ఇంకా రెండవ ప్రవక్తను చూస్తే జకరియా చెప్తున్నాడు, గాడిదపై ఆయన వస్తాడు, రారాజుగా ఆయన గాడిదపై వస్తాడు, యెరూషలేం ప్రవేశం చేస్తాడు, ఆయన 30 నాణేలకు అమ్మి వేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పావు. అలాంటి మాటలు ఇంకా రావు, అవి సమసిపోతున్నాయి, సమాప్తమై ఉన్నవి. ఇంకా నేను పూర్తిగా వచ్చాను, పూర్తిగా మీకోసం జీవించాను, పూర్తిగా సంపూర్ణముగా పాప పరిహార బలిని సమర్పించాను అని చెబుతున్నాడు. ఇంకా దావీదు మహారాజు కీర్తనల ద్వారా ఏం చెబుతున్నాడంటే, ఆయనకు చేదు ద్రాక్షారసాన్ని ఇస్తారు, ఆయన బట్టల కోసం చీట్లు వేసుకుంటారు. ఇంకా మోషే మరియు మెల్కీసెదెకు వలె ఒక మహానాయకుడిగా, మహాయాజకుడిగా ఆయన ఉంటాడు అని చెప్తున్నారు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రవక్తల వాగ్దానాలు ఇంతటి సమాప్తమైపోతూ ఉన్నవి. ఇక నా తర్వాత అనేటువంటిది ఏమీ కూడా లేదు, నేనే దీని నూతనమైనటువంటి శకాన్ని కొనసాగిస్తున్నాను, సమాప్తము కాదు ఇది ఆరంభము అని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి వీని ద్వారా క్రీస్తుని నమ్ముదాం, శిలువనాథుని, కల్వరనాథుని అంగీకరించుదాం. మనము కూడా ఆయన వలె, ఆయనలాగా జీవించడానికి ఆస్కారం ఉంది. మనము మన కుటుంబాలు దీవించబడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా ప్రభువైనటువంటి దేవుడు అంతయు సమాప్తమై ఉన్నది అనేటువంటి వాక్యం ద్వారా చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, భౌతిక శ్రమలు ముగిశాయి, మరణము నన్నేమీ చేయలేకపోయింది, దాని క్రియలు ముగిసి ఉన్నాయి అని చెబుతున్నారు. ఇంకా భగవంతునికి భక్తునికి బంధము ఏర్పడింది. ఇప్పటి వరకు తెగిపోయి దూరముగా ఉన్నటువంటిది ఇప్పుడు అలాంటి ఆ బంధం, దూరంగా ఉంచినటువంటి బంధము తెగిపోయి కొత్తగా భగవంతుడు భక్తుడు కలిసి జీవించేటువంటి నూతనమైనటువంటి శకము పరవళ్ళు తొక్కబోతుందని ఆయన చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా పరలోక ప్రవేశానికి ఆరంభం మొదలైంది. అందరూ కూడా పరలోకానికి చేరునట్లుగా మనకందరికీ కూడా ఆస్కారం ఉందని ఆయన చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధముగా అన్ని బలులు కూడా ముగిసి ఉన్నాయి. నేను చేస్తున్నటువంటి ఈ ఏకైక బలిని మీరు జ్ఞాపకార్థముగా ప్రతిసారి చేసినప్పుడల్లా కూడా నేను మిమ్మల్ని ఆదరించేటువంటి దేవుడిగా, రక్షకుడిగా మీ ముందు ఉన్నాను అని చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం వ్యక్తిగతంగా ఈ మాట ద్వారా, ముఖ్యంగా 6వ మాట అంతయు సమాప్తమై ఉన్నది అనేటువంటి ఈ మాట ద్వారా ఏమి నేర్చుకోవాలి? మన దైనందినటువంటి జీవితంలో చాలామంది ఎట్లా పడితే అట్లా జీవిస్తూ ఉంటాం, ఒక ఫోకస్ లేకుండా. ముఖ్యంగా యువకులు ఏదో సాధించాలనేటువంటి తత్వము వాళ్ళలో ఉండదు, సంకల్ప బలం అనేటువంటిది సరిగా ఉండదు. అందుకే ఈ వాక్యం ద్వారా నేను సాధిస్తాను, సమాప్తం చేస్తాను, నా స్టడీస్ కానీ ఏ ఇతరమైనటువంటి ఏమైనా కానీ చదివి సాధిస్తాను అనేటువంటి సంకల్ప బలము కోసం జీవించేటువంటి వ్యక్తులుగా మనము మారాలని ప్రభువైనటువంటి దేవుడు సెలవిస్తున్నాడు. మనము కూడా క్రీస్తు కోసం, క్రీస్తు కొరకు, క్రీస్తు ద్వారా రక్షింపబడేటువంటి వారముగా, క్రీస్తు కోసం జీవించేటువంటి వారముగా ఆ బలమైనటువంటి సంకల్పముతో జీవించాలని, అప్పుడు సాధించి తీరేటువంటి విధంగా మన జీవితాలు మార్చుకోవాలని ప్రభువు మనకు నేర్పుతున్నాడు. రెండవదిగా జీవితంలో ప్రాధాన్యతలను ఎన్నుకోవాలి. ప్రభువుకి 2 అవకాశాలు ఉన్నాయి మానవుడిగా. ఆయన చెడుని ఎంచుకోవచ్చు, మంచిని కూడా ఎంచుకోవచ్చు. కొన్ని వదులుకున్నాడు, కొన్ని కావాలనేటువంటి తత్వముతో కొన్ని వదిలేశాడు. అదేవిధంగా మనము కూడా
ప్రభువునందు పెరగాలంటే, ఆధ్యాత్మికంగా ఎదుగుదల పొందాలంటే అనవసరమైనటువంటి వాటిని వదులుకోవాలి. అలా వదులుకోవడం ద్వారానే ప్రభు నీవు నాకు ఇచ్చినటువంటి మాట ప్రకారముగా నేను అన్నీ కూడా సమాప్తమయ్యేటట్లుగా చేశానని నువ్వు కూడా చెప్పాలి. కొన్ని సాధించడం కోసం, కొన్ని పొందడం కోసం, కొన్నిని హత్తుకోవడం కోసం కొన్నిటిని వదిలిపెట్టాలి. ఇది రెండవ విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఇంకా విధేయత తండ్రి చిత్తానుసారం చివరి వరకు కూడా విధేయతతో ఆయన జీవించాడు. మరి మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? ఎప్పుడు కూడా ఏదో జరిగిపోయిందనేటువంటి భావనలో ఉంటాం. విధేయతగా జీవించినప్పుడు సైతానుపై మనము సాధించగలం. అదే చేసి చూపించాడు. సమాప్తమైంది చెప్పడంలో సైతాను పోకడలకి నేను నో చెప్పాను అని, సమాప్తమై ఉన్నది అని అక్కడ చెప్తున్నాడు. విధేయత జీవితం ద్వారా మనము సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని సాదృశ్యంగా ఆయన జీవిస్తూ మనకు చెబుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈ భక్తి భావముతో సాధించేటువంటి వ్యక్తులుగా, క్రీస్తు ప్రభు కోసం జీవించేటువంటి వ్యక్తులుగా మనల్ని దీవించమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకొందాం.